కరీంనగర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల నుంచి జరిగిన ఈ రన్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని రగిల్చి క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఒలింపిక్స్ స్ఫూర్తిని రగిలించేందుకు ఈ రన్ దోహదపడుతుందన్నారు. జిల్లాలోని క్రీడా సంఘాలను సమన్వయపరిచి క్రీడారంగ అభివృద్ధిలో ఒలింపిక్ అసోసియేషన్ది ముఖ్య భూమిక అన్నారు. విద్యార్థులు తమకు అభిరుచి ఉన్న క్రీడల్లో పాల్గొంటూ జిల్లా రాష్ట్రానికి పేరు తేవాలన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్ మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒలింపిక్ అసోసియేషన్ క్రీడా సంఘాలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ క్రీడారంగం అభివృద్ధికి పాటుపడుతున్నట్లు చెప్పారు. గతంతో పోలిస్తే జిల్లాల్లో ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు వాటి ఆవశ్యకతపై సంపూర్ణ అవగాహన కలిగించేందుకు ఉద్దేశించిన ఒలింపిక్ డే రన్ను ప్రతి ఏటా జిల్లాలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ప్రభుత్వాలు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఎక్కువ నిధులు కేటాయించడం సంతోషదాయకమన్నారు. అనంతరం అతిథులు క్రీడా జ్యోతిని వెలిగించి రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యులు తుమ్మల రమేష్ రెడ్డి, కన్నా కృష్ణ, నాగిరెడ్డి, సిద్ధారెడ్డి, లక్ష్మణ్, వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు శ్రీనివాస్ గౌడ్, ఆడెపు శ్రీనివాస్, అంతర్జాతీయ పారా క్రీడాకారులు అంజనారెడ్డి, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు వీర్పాల్ రెడ్డి, ఇజాజ్ అహ్మద్, కె సమ్మయ్య, సుమన్, కళ్యాణ్, రామానంద తీర్థ, బి రాజగోపాల్, హరికిషన్, ఈ రవీందర్, ప్రభాకర్, సత్యనారాయణ, కోచెస్ తదితరులు పాల్గొన్నారు. ఇట్టి రన్లో దాదాపుగా 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.